హాయ్ ఫ్రెండ్స్, దీక్షి కిచెన్. ఈరోజు ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. ఒక బౌల్లో మనం మిగిలిపోయిన అన్నం తీసుకొని ఆవకాయ కలుపుకొని పెట్టుకోవాలి. వేడి అన్నంతోనైనా చేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంతోనైనా చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కలపొద్దండి, అన్నం మెత్త అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. 2 ఎగ్స్ పలగొట్టుకొని వేసుకోవాలి. దాంట్లో మీకు కావాలంటే ఇంకో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకసారి కలుపుకోవాలి. పసుపు, టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆవకాయలో కూడా ఉంటుంది కదా మనకి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే వెల్లిపాయలు ఉంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఇక్కడ. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.